ఆ రైతు కోసం ప్రభుత్వం కొంత సబ్సిడీ డబ్బును రిలీజ్ చేసింది. ఆ డబ్బుల్ని బ్యాంకర్లు ఆ రైతుకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే రైతు తన డబ్బును విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళగానే బ్యాంకు మేనేజర్ డబ్బులు వెయ్యలేదని చెప్పాడు. అమౌంట్ని హోల్డ్లో పెట్టారని, దాన్ని రిలీజ్ చేసుకోవాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇది విన్న రైతు ఆ డబ్బు ప్రభుత్వం తనకు పంపిందని, అలాంటి దాన్ని హోల్డ్లో పెట్టడమేంటి, ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారు, ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ కొన్ని చట్టాలు చెప్పి రూల్స్ ఫాలో కావాలని బెదిరించి అక్కడి నుంచి రైతును పంపించేస్తాడు. ఆ తర్వాత రైతు నేరుగా డిఎం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గరకు వెళ్ళాడు. రైతు చెప్పిన ఈ విషయం విన్న డిఎం చాలా ఆశ్చర్యపోయి ఆ రైతుతో వెళ్లి అసలు విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు డిఎం అదే రైతుతో అదే బ్యాంకుకు చేరుకుని అతని ఫ్రెండ్గా అక్కడికి వెళ్లేసరికి ఇంతకు ముందు రోజు అక్కడ పరిస్థితి ఎలా ఉందో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే ఆ బ్యాంకులో ఏదో జరుగుతుంది అనుకుని ఆ డిఎంకి అర్థమవుతుంది. ఇంతకీ ఈ కథలో ఏం జరిగింది? ఈ మొత్తం కథలో నిజానిజాలు తెలియాలంటే చివరి వరకు వీడియో చూడాల్సిందే. ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో నివసిస్తున్న కర్తార్ అనే వ్యక్తి కథ ఇది. కేవలం 20 ఏళ్ల వయసున్న కర్తార్ చదువు పూర్తి చేశాడు. చదువు తర్వాత తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవాడు. ఒకరోజు అలా పొలంలో పనిచేస్తుండగా కర్తార్ ఫ్రెండ్ వచ్చి ఉద్యోగం గురించి చెప్పాడు. ఉద్యోగం కావాలి అంటే తనతో కలిసి రావాలని చెప్తాడు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని తెలుసుకుని ఈ వ్యవసాయ పని కంటే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగం అని చెప్తాడు. అది తెలుసుకుని కర్తార్ ఉద్యోగం కోసం వారితో కలిసి వెళ్తాడు. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఆ తండ్రి ఇంటికి వచ్చేసరికి పిల్లాడు కనిపించడు. కర్తార్ ఎక్కడికి వెళ్లాడో తెలుసుకోవడానికి ఆ కుటుంబం వెతకడం ప్రారంభిస్తుంది. తరువాత అతను తన పొరుగున పనిచేసే పొలం వాళ్ల దగ్గరకు వెళ్లి అడుగుతాడు. అయితే కర్తార్ తనకు పనిముట్లని ఇచ్చి వెళ్లాడని చెప్పి తిరిగి ఇచ్చేసి, అలాగే కర్తార్ ఉద్యోగం కోసం వెళ్లాడని, అక్కడే ఉండి పనిచేస్తానని చెప్పాడని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు కర్తార్ తండ్రి దీని గురించి చాలా ఆందోళన చెందుతూ కనిపించాడు. ఎందుకంటే కర్తార్ తన ఏకైక సంతానం, చాలా కష్టంతో పెంచాడు. అలాంటిది ఎక్కడికో వెళ్లి కష్టపడడం అంటే మాటలు కాదు. తన కొడుకు ఏమైపోతాడో అని బాధపడడం స్టార్ట్ చేశాడు. కానీ తన కుమారుడు తనకు చెప్పకుండా పనికి వెళ్లాడని కోపంగానూ బాధగానూ ఉన్నాడు. దీని తర్వాత అతను ఎక్కడికి వెళ్లాడు, ఎవరితో వెళ్లాడు అని అడుగుతాడు ఎంతో ఆత్రంగా. అయితే అతను ఎక్కడికి వెళ్లాడో ఎవరితో వెళ్లాడో తనకు తెలియదని, కానీ కర్తార్కి ఖచ్చితంగా ఒక స్నేహితుడితో వెళ్లాడని చెప్పాడు. కర్తార్ తండ్రి తన కుమారుణ్ణి తెచ్చుకోవడం కోసం సన్నాహాలు ప్రారంభిస్తాడు. గ్రామానికి చెందిన ఒక విద్యావంతుడిని వెంటబెట్టుకుని కొడుకును వెతుక్కుంటూ వెళ్తాడు. తన స్నేహితులతో కలిసి వెళ్లిన కర్తార్కి తప్ప అతని స్నేహితులెవ్వరికీ ఉద్యోగం లభించలేదు, అది కూడా నీటిపారుదల శాఖలో. ఈ విషయం తలుచుకుని కర్తార్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని తన ఇంటికి వెళ్లి చెప్పాలని అనుకుంటున్నాడు. 2-3 రోజుల తర్వాత వెళదాం అనుకున్నాడు. కానీ 3 రోజుల తర్వాత అకస్మాత్తుగా కర్తార్ తండ్రి ఓ వ్యక్తితో కలిసి వచ్చాడు. అయితే ఆ సమయానికి అక్కడ కర్తార్ తనకు జాబ్ వచ్చిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే సడన్ గా కర్తార్ తన తండ్రిని చూడగానే అతను వెంటనే వెళ్లి అతన్ని కౌగలించుకుని, బాబా, నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. ఇక ఇప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ చేయబోతున్నాను. నేను చదివిన చదువు ఆధారంగా నాకిక్కడ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నాకు జీతానికి ఎటువంటి సమస్య లేదు. నా ఉద్యోగం ఉన్నంతకాలం పర్వాలేదు. నేను రిటైర్ అయ్యాక నాకు పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత నాకు వృద్ధాప్యం వరకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఆ డబ్బుతో నేను హాయిగా ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి, బాబు, ఈ విషయం బాగానే ఉంది. కానీ ఇంట్లో నువ్వొక్కడివే మాకు ఆధారం. మా ఇంటి వెలుగువు నువ్వే. నువ్విక్కడ పనిచేస్తే ఎలా? మా కళ్ల ముందుంటే మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ నీకేదైనా జరిగితే నీ దగ్గర మేము కూడా ఉండం కదా అని బాధపడుతూ ఉంటాడు. మనకు భూముంది, వ్యవసాయం చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ డబ్బులే వస్తాయి కదా, మరి ఉద్యోగాలు అవసరమా అని అడిగాడు. ఇప్పుడే ఈ ఉద్యోగం ఇక్కడే వదిలేసి నాతో ఇంటికి వచ్చేయి అన్నాడా తండ్రి. దీనికి కర్తార్ చాలా బాధపడ్డాడు. తన తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ అతని తండ్రి బలవంతం చేసి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేలా మోటివేట్ చేసి అతన్ని తిరిగి అదే గ్రామానికి తీసుకొస్తాడు. ఇక అక్కడే తన గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు కర్తార్. కాలం నెమ్మదిగా గడిచిపోతుంది. కాలక్రమేణా కర్తార్ వివాహం చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులు ముసలివాళ్లైపోయారు. ఇక కర్తార్కు పిల్లలు కూడా ఉన్నారు.
ఇప్పుడు అతని వయసు 45 సంవత్సరాలు. తాను జాబ్ వదిలేసి చాలా కాలమే అయిపోయింది. ఇప్పుడు డబ్బు విలువ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అన్ని పనులు డబ్బుతోనే జరుగుతున్నాయి. పూర్వం చాలా వరకు పనులు నార్మల్గా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు అంతా డబ్బు యుగమైపోయింది అనుకుంటూ కర్తార్ తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆ ఉద్యోగంలో ఉంటే బాగా గడిపేవాడినని అనుకున్నాడు. కానీ ఇప్పుడు కూడా పర్వాలేదు, ఏదైనా మంచిగానే బ్రతుకు వెళ్తోంది అనుకున్నాడు. అది నా తల్లిదండ్రుల కోరిక కాబట్టి నా తల్లిదండ్రుల కోరిక మేరకు నా జీవితాన్ని గడిపాను కాబట్టి నాకు ఏ సమస్య లేదు అనుకున్నాడు. ఆ తర్వాత కర్తార్ తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కాలం చాలా కష్టంతో గడిచిపోయింది. కానీ ఏదో విధంగా సమయాన్ని సంతోషంగా గడిపాడు. అయితే ఒకసారి అకస్మాత్తుగా ఆ గ్రామంలోకి వరద వచ్చి వరుసలో ఉన్న పంటలన్నీ వరదలో నాశనమయ్యాయి. ఇప్పుడు పంట నాశనమవడంతో గ్రామంలో పెద్ద సంక్షోభం ఏర్పడి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కర్తార్ తన కుటుంబం మనుగడ కోసం ఏం చెయ్యాలో తెలియక చాలా కలత చెందాడు. అప్పుడు కర్తార్తో పాటు మొత్తం గ్రామస్తులకు ఒక శుభవార్త తెలిసింది. ప్రభుత్వం వారి బాగోగులు చూసుకోవాలని నిర్ణయించింది అనేది ఆ సమాచారం. కొంత ఉపశమనం పొందేందుకు కొంత సొమ్మును రైతులకు పంపించామని, అది రైతుల ఖాతాల్లోకి చేరుతుందని, బ్యాంకర్ల నుంచి తీసుకోవచ్చని ఆ వార్తలో సారాంశం. దీని తర్వాత కర్తార్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక ఆ డబ్బు మొత్తం రైతుల ఖాతాలోకి వచ్చింది. దాంతో కర్తార్ తన ఖాతా నుండి ఆ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాడు. బ్యాంకుకు వెళ్లిన తర్వాత మేనేజర్తో మాట్లాడి ప్రభుత్వం పంపిన మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడం కోసం అడుగుతాడు. అది చాలా అవసరమని చెప్తాడు. కానీ బ్యాంక్ మేనేజర్ ఆ డబ్బు మొత్తాన్ని నిలిచిపోయినట్టు చెప్పాడు. అంటే ఏ ఒక్క రైతుకు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. ఇక ఈ అవకాశాన్ని ఇలా అబద్ధం చెప్పి తన పబ్బం గడుపుకోవాలనుకున్నాడు అతను. రైతులంతా ఇక్కడి నుంచి డబ్బులు తీసుకునేందుకు వచ్చారని తెలుసుకున్నాడు. వారిలో ఒక్కొక్కరి నుంచి 1000 రూపాయలు తగ్గించి దాన్ని లంచంగా తీసుకోవాలి అనుకున్నాడు. ప్రభుత్వం ఒక్కొక్కరికి 5000 అందించిందని, కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి 1000ని తీసుకుందామని ప్లాన్ చేశాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ లంచం ఇస్తే తప్ప అకౌంట్లో మిగతా డబ్బు పడదు అని చెప్పాడు. పైపెచ్చు దీనికి చాలా పేపర్ వర్క్ అవసరమవుతుందని, అప్పుడే మీరు ఈ డబ్బును తీసుకునే అవకాశం ఉందని చెప్పాడు. అయితే కర్తార్ కొంచెం చదువుకున్నాడు కాబట్టి అతనిని ఏ పేపర్ వర్క్ చెయ్యాలి అంటూ డీటెయిల్స్ అడగడం ప్రారంభించాడు. అప్పుడు బ్యాంక్ మేనేజర్ అతని నుండి తప్పించుకోవడానికి రకరకాల స్కీమ్స్ చెప్పి ఇవన్నీ పూర్తి చెయ్యాలి, ఆ తర్వాతే డబ్బు వస్తుంది అని చెప్పాడు. అప్పుడు కర్తార్ అతనికి వివరాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ డబ్బు మాది, మా పొలాలు దెబ్బతిన్నందుకు ప్రభుత్వం ఈ డబ్బును రైతులకు పంపించింది, కాబట్టి ఈ డబ్బును ఖచ్చితంగా ఇవ్వాలి అన్నాడు. కానీ బ్యాంక్ మేనేజర్ మాత్రం లంచమిస్తే తప్ప డబ్బు అకౌంట్లోకి పడదు అని, తాను చెప్పింది చెయ్యాలి అని చెప్పాడు. కర్తార్ పట్టుబట్టడంతో బ్యాంక్ మేనేజర్ వారిని బెదిరించి అక్కడి నుంచి తరిమేసి, ఇప్పుడు ఇక మీకు డబ్బులు రావు, మీ ఖాతాను పూర్తిగా సీజ్ చేశాను అని చెప్పాడు. ఇది విన్న కర్తార్కి చాలా కోపం వచ్చింది. కానీ ఎలాగోలా కోపాన్ని అణుచుకుని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులను చూసి కోపం తెచ్చుకుంటాడు. నీటిపారుదల శాఖలో జాబ్ వచ్చినప్పుడు కావాలని ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలించేసి ఇక్కడికి తెచ్చి ఇప్పుడు ఇన్ని కష్టాలు పడేలా చేశారు అని తెగ బాధపడడం స్టార్ట్ చేశాడు. అతను ఆ ఉద్యోగంలో ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనుకున్నాడు. ఏం జరిగిందో అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించాలి అనుకుంటాడు. బ్యాంకు మేనేజర్కి లంచం ఇవ్వకుండా మొత్తం డబ్బులు తీసుకోవాలి అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి డిఎం గుర్తుకొస్తాడు. ఎందుకంటే అతను చదువుకున్నవాడు కాబట్టి డిఎంని కోరితే బ్యాంకు మేనేజర్పై చర్యలు తీసుకుని డబ్బంతా బాగా రాబట్టుకోవచ్చని కర్తార్కి బాగా తెలుసు. మరుసటి రోజు కర్తార్ నేరుగా డిఎం కార్యాలయానికి అక్కడికి వెళ్లి తన కథ మొత్తం చెప్పాడు. డిఎం అతనితో, అయ్యో ఇది ఎలా జరుగుతుందసలు, అతను మీ డబ్బు ఇస్తాడు, మీరు వెళ్ళి అడగండి అన్నాడు. సార్, నేనొకసారి వెళ్ళాను. డబ్బులు అడిగేసరికి చట్టాల గురించి చెప్పుకొచ్చాడు. తర్వాత సుమారు 1000 రూపాయలు ఖర్చవుతుందని చెప్పాడు. ఎకరానికి 1000 రూపాయలు కట్ చేసి ఆ తర్వాత మిగతాది ఇస్తాను అంటున్నాడు. ఒప్పుకోకపోతే ఖాతాను పూర్తిగా సీజ్ చేస్తాను అంటున్నాడు అని చెప్పుకుని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం విన్న రిజిస్ట్రార్ అధికారి, ప్రజలకు సేవ చేయడానికున్న ప్రభుత్వాధికారి ఇలా చేయడమేంటి అని ఆశ్చర్యపోయాడు. కానీ ఇక్కడి బ్యాంకు మేనేజర్ రైతులను వేధిస్తున్నాడు. ఆ తర్వాత డిఎం అతనితో వెళ్లేందుకు అంగీకరించి అతని ఫ్రెండ్లా బ్యాంకుకు వెళ్లాడు. నేను ఎవరు అనేది చెప్పకుండా మీ డబ్బును మళ్లీ అడగండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను అని కర్తార్కు డిఎం చెప్పారు.
ఇప్పుడు కర్తార్ మళ్లీ బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లి తన డబ్బును విత్డ్రా చెయ్యమని అడిగాడు. ఇప్పుడు మేనేజర్ కర్తార్ వైపు చూసి, మీకు చెప్పిందేమీ అర్థం కాలేదా అని గదమాయించాడు. ఇప్పుడు మీరు మీ డబ్బును విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మీరు 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాను కదా అన్నాడు సీరియస్గా. ఇక డిఎం ఎంట్రీ ఇచ్చి అంత డబ్బు చెల్లించాల్సిన అవసరమేంటి అని అడిగాడు. చూడండి అన్నయ్య, నువ్వెవరివి, ఇక్కడేం చేస్తున్నావు, నీకు ఈ విషయాలు అనవసరం. నేను రైతును, ఇతను నా అన్నయ్య. మీరు 1000 రూపాయలు అడుగుతున్నారని అతను నాకు చెప్పాడు. డబ్బులెందుకు అడుగుతున్నారు అని అడగడానికి వచ్చాను అన్నాడు డిఎం. బ్యాంకు మేనేజర్ మళ్లీ అతనికి వివిధ రకాల చట్టాలను ఏకరువు పెట్టాడు. అలాగే డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే పేపర్ వర్క్ చెయ్యాలి, దానికి 800 రూపాయలు ఖర్చవుతుంది. మేము వాటిని సిద్ధం చెయ్యాలనుకుంటే అప్పుడు మీరు మాకు 1000 రూపాయలు చెల్లించాలి. మేము ఆ పేపర్స్ని రెడీ చేసి బ్యాంకు మెయిన్ ఆఫీస్కి పంపిస్తాము. అప్పుడే ఈ డబ్బుని ఇక్కడి నుండి మీరు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది అన్నాడు. ఇదంతా చెయ్యకుండా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం లేదా అని డిఎం అడిగాడు. దానికి బ్యాంకు మేనేజర్కి పీకల వరకు కోపం వచ్చేసింది. నేను లా చేశాక బ్యాంకు మేనేజర్ అయ్యాను. బ్యాంకును ఎలా నడపాలో నాకు తెలుసు. మీకసలు తెలుసా ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి అన్నాడు. ఇలా చెప్పి డిఎంను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని డిఎం అస్సలు భరించలేకపోతాడు. ఆ తర్వాత డిఎం, మీరు ప్రభుత్వ అధికారి, అందులోనూ బ్యాంకు మేనేజర్ అంటున్నారు, కానీ మీరు చెప్పిన ఏ రూల్ కూడా లా బుక్స్లో లేవు. నేను కూడా కొంచెం చదువుకున్నాను. అందులోనూ ప్రభుత్వ పనులు ఎలా జరుగుతాయో కూడా నాకు తెలుసు. మీరు చెప్పిన విషయాలు కరెక్టో కాదో తెలుసుకోకుండా మేము మీకు డబ్బులు ఎందుకు చెల్లించాలి? కాబట్టి మీరు వెంటనే వారి డబ్బును వారికి మొత్తం ఇచ్చేయాలి అన్నాడు సీరియస్గా. ఈ మాటలు విన్న మేనేజర్ ఫుల్ ఫైర్ అయ్యాడు. వెంటనే క్యాషియర్కి మిగతా వాళ్లకి ఫోన్ చేసి వాళ్లను బయటకు తోసేయమని చెప్పాడు. ఇది విన్న డిఎం తన ఐడి కార్డు తీసి చూపించేసరికి వాళ్లను బయటకు తోసేయడానికి వచ్చిన వాళ్లంతా ఉలిక్కిపడి నమస్కారం పెట్టారు. అప్పుడు బ్యాంకు మేనేజర్ ఇదేంటి అనుకుని వెళ్లి ఆ ఐడి కార్డు చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తాను ఈ ప్రాంతానికి కలెక్టర్ అని తెలియగానే ఆయన కాళ్ల నుంచి నేల జారిపోయినట్టు అనిపిస్తుంది. వెంటనే కలెక్టర్ కాళ్లపై పడి చేతులు జోడించి క్షమాపణలు చెప్పడం మొదలు పెడతాడు. సార్, నేను పెద్ద తప్పు చేశాను, ఇకపై అలాంటిదేమీ జరగదు అంటాడు. ఎందుకంటే తాను అర్థం లేకుండా డబ్బులు తీసుకుంటున్నానని డిఎంకు కూడా తెలుసునని, ఇక్కడ బ్యాంకు మేనేజర్ కూడా కారణం లేకుండా డబ్బులు తీసుకుంటున్నాడని తెలుసుకుని చెప్తాడు. కానీ రైతులను ఇబ్బంది పెట్టినందుకు శిక్ష అనుభవించక తప్పదని డిఎం స్పష్టంగా చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని ఇక్కడుంచారు, అంతేకాని మీరు వారిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లను జలగల్లా పీడించి డబ్బులు వసూలు చేసి మీ జేబులు నింపుకుంటున్నారు అన్నాడు సీరియస్గా డిఎం. అవును, ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు. దీనికి నేను ఖచ్చితంగా మీపై చర్యలు తీసుకుంటాను అని కూడా అన్నాడు. ఇలా చెప్పి ఆ బ్యాంకు మేనేజర్కి డబ్బు ఇచ్చి ఆ బ్యాంకు నుంచి వెళ్లిపోతాడు. బ్యాంకు నుంచి బయటకొచ్చిన తర్వాత కర్తార్ సింగ్కు చాలా థ్యాంక్స్ చెప్పాడు కలెక్టర్. మీరు లేకపోతే ఇదంతా నా ముందు జరిగేది కాదు. ఈ రైతులకు న్యాయం చేయలేకపోయేవాడిని అన్నాడతను. ఇప్పుడు తన వల్ల రైతులకు మంచి జరిగే అవకాశం వచ్చింది అన్నారు. కర్తార్ సింగ్ డిఎంకి చేతులు జోడించి, మీరు నాకు చేసిన పనికి చాలా ధన్యవాదాలు అని చెప్పాడు. నా డబ్బు ఆపితే నా కుటుంబం ఎలా బతకాలి అని ఆలోచించాను, అందుకే మీకు చెప్పాను అన్నాడు. మంచి పని చేశావు కర్తార్ అన్నాడు డిఎం. ఏది ఏవైనా ఆందోళన చెందవద్దు, నేను ఉన్నాను కదా, వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాను అని డిఎం ఆయనకు వివరించారు. డిఎం అక్కడి నుంచి తన కార్యాలయానికి వెళ్లి బ్యాంకు మేనేజర్పై తగిన చర్యలు తీసుకోవాలని తన స్టాఫ్ని ఆదేశించారు. ఇక్కడ కర్తార్ సింగ్ తన డబ్బు తీసుకుని గ్రామానికి వెళ్లాడు. ఈ సంఘటన మొత్తం జరుగుతూ ఉండగానే ఆ సమయంలో గ్రామానికి చెందిన కొందరు బ్యాంకులో కూర్చున్న వారు ఈ దృశ్యాలన్నీ చూసి గ్రామంలోని మిగతా వారికి చెప్పారు. జిల్లా కలెక్టర్ కర్తార్తో వచ్చారని, ఆయన తన డబ్బు విత్డ్రా చేసుకున్నారని, బ్యాంకు మేనేజర్ను తీవ్రంగా బెదిరించారని, అతను చాలా చదువుకున్న వ్యక్తి అని వారు గ్రామం మొత్తం ప్రచారం చేశారు. దీని తర్వాత కర్తార్ గురించి చర్చించడం మొదలుపెట్టారు. ఈ విషయం కర్తార్ తండ్రికి తెలిసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇది చూసిన అతను వెంటనే తన తండ్రి వద్దకు వెళ్లి తండ్రికి ఏమైందో అడగడం మొదలు పెడతాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న ఆ తండ్రి, బాబు, నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. ఆ సమయంలో నిన్ను ఉద్యోగం చెయ్యనివ్వలేదు, అంతా నా తప్పే అని క్షమాపణ చెప్పడం మొదలు పెడతాడు. ఆ సమయంలో ఉద్యోగం చేసి ఉంటే మీ జీవితం చాలా మెరుగ్గా ఉండేది. కానీ నేను నా గురించే ఆలోచించాను. అందుకే నిన్ను ఉద్యోగం చేయకుండా ఆపేసి ఈ ఊర్లోకి తెచ్చి వ్యవసాయం చేయించాను. వీలైతే నన్ను క్షమించు
అన్నాడు తండ్రి. వెంటనే కర్తార్ తండ్రిని కౌగలించుకుని, ఇది మీ తప్పు కాదు నాన్నా, ఇదంతా దేవుడి చిత్రం. ఆయన ఏది రాస్తాడో అదే జరుగుతుంది కదా అన్నాడు. నేనా పని చేయడం దేవుడికిష్టం లేదు. అందుకే మీరు నన్ను వెతుక్కుని వచ్చి మరీ ఊరికి తెచ్చేశారు. ఈ విషయం గురించి అస్సలు బాధపడకండి. నన్నక్కడి నుండి బయటకు తెచ్చినందుకు నా జీవితాన్ని ఈ గ్రామంలో ఎంతో సంతోషంగా గడిపాను. కర్తార్ తెలివితేటలను చూసి గ్రామ ప్రజలందరూ మెచ్చుకున్నారు. మీరు కూడా చదువుకున్నవారే. అధికారులతో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు. కాబట్టి మీరు గ్రామ సర్పంచ్గా ఎందుకు ఉండకూడదు అని అడిగారు గ్రామస్తులు. కర్తార్ మొదట నిరాకరించాడు. కాని గ్రామస్తులు పట్టుబట్టేసరికి అతను కూడా దీనికి ఒప్పుకున్నాడు. దాంతో గ్రామం మొత్తం అతన్ని సర్పంచ్గా ప్రకటించారు. ఆ తర్వాత కర్తార్ గ్రామంలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవాడు. గ్రామంలో కర్తార్ పేరు ప్రముఖంగా వినిపించడం మొదలైంది. ప్రజలందరూ కర్తార్ కుటుంబాన్ని, కర్తార్ను బాగా చూసుకునేవారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా చేయలేకపోయినా ఒక చిన్న కథ. కానీ తరువాత అతని తండ్రి అతని ప్రభుత్వ ఉద్యోగాన్ని తొలగించి అతన్ని తిరిగి గ్రామానికి తీసుకొచ్చాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.